హత్య ఏదైనా మారణ ఓమమే కదా, మారణ ఓమాల్లో దేశ భవితను రేపటి తరాన్ని సమిదలు చేయకండి. జ్వలిత కవిత బామ్మని దండం పెడితే మధ్యలో మొత్తం మోగించినావు తల్లి. మీ పేరు చెప్పరా మళ్ళీ ఒకసారి? నా పేరు నరసయ్య తాత. నరసయ్య తాత ఎక్కడి నుండి? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ. నేను స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు లైవ్లోనే ఉన్నారు. ధన్యవాదాలు. ఏం పని చేస్తావు తల్లి నువ్వు? నేను రిటైర్డ్ టీచర్. అమ్మా కొలువు అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కలం కొలువు చేస్తున్నావు. కలం కొలువు అప్పటి నుంచే ఉంది, 2005 నుంచి. అమ్మా ఎందుకు మరి 100కు 100 మారినవమ్మ? ఎందుకు ఇది రాయాలనిపించింది? ప్రైవేట్ స్కూల్స్ లో ఒక 15 సంవత్సరాలు చేశా. బా. గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక 19 సంవత్సరాలు చేశా. అమ్మని సామి రంగ చరిత్ర పెద్దగానే. ఒక 5-6 సంవత్సరాల నుంచి పంపడం లేదు, ఎవరన్నా అడిగితే తప్పితే. సరే దీన్ని పంపి చూద్దాము, 4గురికి చేరాల్సిన అవసరం ఉంది అని పంపాను. ఇప్పుడు ఇది మీ కవిత ఇవాళ నరసయ్య తాత నోటిలో ఇవాళ పాడవలసి వచ్చింది. ఇవాళ నేను ప్రేక్షకుల కోసం ధన్యవాదాలు. నాకు నచ్చినందుకు, మీ నోటి నుండి విన్నందుకు నాకు చాలా 1000 గుర్రాలు ఎక్కినంత ఆనందంగా ఉంది. అంతే నా తల్లి. ఏ అవార్డు దేనికి పనికొస్తుంది? మీ నోట ఈ పాట లాగా పాడడం చాలా బాగా చక్కగా పాడారు. దీన్ని వీలైతే మీరు దాన్ని అట్లా ప్రచారం చేసుకోవచ్చు. తప్పకుండా తల్లి. మీకు ఇది మేము ఈ లింక్ కూడా మీకు పంపిస్తాం. మీరు మీ చుట్టాలకు, మీ మిత్రులకు, అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా అందరికీ, మీ అభిమానులకు కూడా పంపవచ్చు. ఇట్లాంటి కవితలు ఇంకా మీరు చాలా రాయాలి. ఇంకా మునుముందు సమాజంలో ఇట్లాంటి మీ కవితలతోటి కనువిప్పు కలగాలి. నేను కూడా పాటలు రాస్తా తల్లి. తెలుస్తుంది, ఆ బాణి తెలుస్తుంది. లేకపోతే కవితను పాటలాగా క్షణాల్లో మలిచేసి ఎలా పాడారు. అంతేనా? నేను రాసిన దానికంటే మీరు పాడడం వల్ల దానికి ఇంకా వెయిట్ పెరిగింది. అమ్మ సరే తల్లి, మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటా. నా నెంబర్ కూడా సేవ్ చేసుకో, నరసయ్య తాత అని. అలాగే.